వర్షం పడుతోంది. బస్ స్టాండ్ వద్ద అను, అర్జున్ తొలిసారి ఎదుర్కొన్నారు. ఒక్క చూపులో ప్రేమ మొదలైంది. ప్రతిరోజూ అదే బస్. చిన్న మాటలు, చిరునవ్వులు, స్నేహం ప్రేమగా మారింది. పుష్పాలతో అర్జున్ అను చెంతకి వచ్చాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అను మౌనంగా నవ్వింది, అంగీకరించిందే. ఆమె కుటుంబం గ్రామం మారింది. వారు విడిపోయారు. ఓ మాటలు లేదు, కంటిమీద కన్నీటి బిందువే. 5 ఏళ్ల తర్వాత పుస్తక ప్రదర్శనలో వారిద్దరూ ఎదుర్కొన్నారు. ప్రేమ ఇప్పుడు పరిపక్వమైనది. ఒక్క చూపు, ఒక చిరునవ్వు, మళ్లీ ప్రేమ చిగురించింది. అను అర్జున్ను చూసి ఆశ్చర్యపోయింది. నువ్వేనా అని అడిగింది. అర్జున్ చిరునవ్వుతో అవును, నీకోసం రచయిత అయ్యా అన్నాడు. వాళ్ల కళ్లలో ఆనందం కనిపించింది. కాఫీ షాప్లో కూర్చుని పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ రోజులు గడిచాయి. జీవితం వాళ్లను వేరుచేసినా ప్రేమ ఇప్పటికీ బలంగానే ఉంది. ఈసారి వాళ్ల కుటుంబాలు అంగీకరించాయి. చిన్న వేడుకలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కళ్లల్లో ఆనందంతో, హృదయాల్లో నిలిచిన ప్రేమతో ఒక్కటయ్యారు. ఆమె గేరుచేత్రిగా, అతను నవలాకారుడిగా ఎదిగారు. ప్రేమను రచనల ద్వారా పంచుకుంటూ జీవితం సాగింది. ఒక పార్క్ బెంచ్ మీద ఇద్దరూ వృద్ధులుగా కూర్చున్నారు. ఎదురుగా సూర్యాస్తమయం. అర్జున్ చెబుతాడు, మనం ప్రేమను ఓ కథలా కాదు, నిజమైన జీవితంలా కలిపాం.